జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 20వ శ్లోకము. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మాం అప్రాప్య ఏవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఆసురీ స్వభావము కలిగినటువంటి వారిని, నన్ను ద్వేషించేటటువంటి వారిని నేను ఆసురీ గర్భములోనే పడవేస్తూ ఉంటాను. అంటే పుట్టటం, నరకయాతనలు అనుభవించటం, చనిపోవటం, ఇట్లాంటి చక్రములో పడవేస్తా. దానివల్ల ఈ ఆసురీ జన్మలనే మళ్ళీ మళ్ళీ పొందుతూ ఇక జన్మ జన్మలకు కూడా నన్ను పొందలేక అధమాధమ జీవితాలను గడుపుతూ అధమాధమ జన్మలను పొందుతూనే ఉంటారు. ఇక నన్ను ఏనాటికి చేరలేరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ద్వేషించేటటువంటి వారికి తాను విధించే ఘోరమైన కఠినమైన శిక్షను స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఒక్కసారి ఆ కఠోరమైన శిక్షను ఎంత భయంకరంగా ఉంటుందో అవగాహన చేసుకుంటూ ఆలోచన చేస్తూ అటువంటి శిక్షకు మనము గురి కాకుండా ఉండటం కోసం శ్రీమన్నారాయణుడైన దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవానుడు ద్వేషించేటటువంటి ఏ విధమైన ఆసుర స్వభావము మనలో లేకుండా చేసుకునే ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు బాగా ఇష్టపడేటటువంటి దైవీ గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి సాధన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 328వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బృందావనములో వర్షాలు పడుతూ ఉన్నాయి. పొలాలు పంటలతో నిండి రైతులకు ఆనందాన్ని కలుగచేస్తూ ఉన్నాయి. కానీ అతి గర్వముతో వ్యవసాయము చేయనటువంటి వారికి మానినాం అనుతాపం వై దైవాధీనాం అజానతాం. అతి గర్వముతో వ్యవసాయము చేయని వారికి సమస్తము దైవాధీనమే అని గుర్తించని వారికి ఆ పండిన పంటలు పశ్చాత్తాపాన్ని కలుగచేస్తూ ఉన్నాయి. వర్షాలు పడటం వలన
జలజీవరాశులన్నీ ఆనందంగా ఉన్నాయి, సరికొత్త రూపాలతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఏ రకంగానైతే అబిభ్రన్ రుచిరం రూపం యథా హరినిషేవయా, శ్రీహరి శ్రీమన్నారాయణుని యొక్క సేవలో ఉన్నటువంటి భక్తులు ఏ రకంగానైతే బహుసుందరముగా భాసిస్తూ ఉంటారో ఆ రకంగానే వర్షాలు పడటం వలన జలజీవరాశులన్నీ కూడా సరికొత్త రూపాలతో ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఏ రకంగానైతే యథా అధోక్షజ చేతసః, అధోక్షజుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యందే మనస్సు లగ్నపరిచినటువంటి వారు ఎన్ని కష్టాలు వచ్చినా చలించరో, ఆ రకంగానే వర్షధారలు పర్వతాల మీద పదే పదే పడుతూ ఉన్నప్పటికీ పర్వతాలు ఎంతమాత్రమూ చలించటము లేదు. వర్షాలు పడటం వలన దారులన్నీ కూడా గడ్డితో చెత్తతో నిండిపోయి అసలు దారులే కనిపించటం లేదు. అది ఎట్లా ఉందంటే, చాలా కాలము పాటు బ్రాహ్మణులు శాస్త్ర అధ్యయనము చేయకపోవటం వలన కొన్ని శాస్త్రములు కాలగర్భములో మరుగున పడి అది ఒక శాస్త్రము అనే విషయమే తెలియకపోవటములాగా ఉంది. ఆకాశములో ఉండేటటువంటి ఇంద్రధనుస్సుకు అల్లెత్రాడు అంటే నారి ఉండదు. అందుకని అది ఇతర ధనుస్సుల కంటే వేరుగా కనిపిస్తుంది. అదెట్లా ఉందంటే, భగవానుడు ఈ లోకములో అవతరించినప్పుడు అందరిలాగానే ఉన్నా అందరికంటే భిన్నముగా గుణములకు 3 గుణములకు అతీతముగా ఉంటాడు అంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 20వ శ్లోకము. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.